అనంతపురం నగరంలోని బళ్ళారి రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఆటోమొబైల్ షాప్తో పాటు హోటల్ ఆహుతయ్యాయి. ఆటోమొబైల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న హోటల్కు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు మిగతా షాపులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆటోమొబైల్ షాప్ యజమాని అంటున్నాడు. అనంతపురం నగరంలోని బళ్ళారి రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఆటోమొబైల్ షాప్తో పాటు హోటల్ ఆహుతయ్యాయి. ఆటోమొబైల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న హోటల్కు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు మిగతా షాపులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆటోమొబైల్ షాప్ యజమాని అంటున్నాడు. అనంతపురం నగరంలోని బళ్ళారి రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఆటోమొబైల్ షాప్తో పాటు హోటల్ ఆహుతయ్యాయి. ఆటోమొబైల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న హోటల్కు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు మిగతా షాపులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆటోమొబైల్ షాప్ యజమాని అంటున్నాడు. అనంతపురం నగరంలోని బళ్ళారి రోడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఆటోమొబైల్ షాప్తో పాటు హోటల్ ఆహుతయ్యాయి. ఆటోమొబైల్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న హోటల్కు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు మిగతా షాపులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఆటోమొబైల్ షాప్ యజమాని అంటున్నాడు.